నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆల్వాల్లో కేక్ కట్ చేసి యూపీహెచ్సి సెంటర్లోని ఆల్వాల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మరియు మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాలుగు గంటలు అప్పుడు అలవాటు కాలేదు. ఇక్కడికి వచ్చిన మా నాయకులు నందికంటి శ్రీధర్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి, సబితా అనిల్ కిషోర్ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చిన ఇతర నాయకులందరికీ, మా సీనియర్ నాయకుడు మా డోల్ రమేష్ అన్న, మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన మా కార్యకర్తలు, ఇలా ఈ యొక్క యూపీహెచ్సి మొన్ననే ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈ యూపీహెచ్సిలో ఇలా ఇక్కడికి వచ్చే రోగులకు, పేషెంట్లకి అందరు కూడా పండ్లు పంపిణీ చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మా కార్యకర్తలు తరలి వచ్చారు. ఇలా తెలంగాణ స్వాప్నికుడు, తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా అడుగులేయించిన గొప్ప వ్యక్తి, ఇలా ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణను సాధించడమే కాకుండా తెలంగాణ ఏ విధంగా డెవలప్ కావాలా, ఏ విధంగా ముందుకెళ్లాలా అనే ఇలా తీసుకెళ్లిన గొప్ప దార్శనికుని బర్త్డే సందర్భంగా నిజంగా ఇవాళ ఆయన తెచ్చిన తెలంగాణలో మేము ఉంటున్నామంటే, ఆయన తెచ్చిన తెలంగాణలో మేము ఇంత సంతోషంగా ఉంటున్నామంటే నిజంగా ఒక గొప్ప విషయం. రాబోయే కాలంలో మళ్ళా ఆయన్నే సీఎంగా చూడాలనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కలలు కంటున్నారు. తప్పకుండా ఆ కలలు నెరవేర్చే దిశగా ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త అడుగులేస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు లేని లోటు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కేసీఆర్ ప్రతి ఒక్కరు ఎవరిని రైతుని కదిలిచ్చినా, ఒక ఆడబిడ్డని కదిలిచ్చినా, ఒక బిజినెస్ మ్యాన్ ని కదిలిచ్చినా, ప్రతి ఒక్కరిని అంటే ఎవరిని కదిలిచ్చినా ఇలా కేసీఆర్ గారు లోటు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మళ్ళా కేసీఆర్ గారు తెచ్చుకునేంత వరకు మనం పోరాడదామని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా చెప్తూ, ఈ యొక్క అవకాశం, గొప్ప అవకాశం మనందరికీ వచ్చింది కాబట్టి తప్పకుండా ఆ ప్రకారంగానే మనం కష్టపడి ముందుకెళ్తాం. అదేవిధంగా కేసీఆర్ గారికి, అంత గొప్ప వ్యక్తికి మనం అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంతేనా స్టాప్ మరండి అయితే మరి 6 మంది
అందరికి ఇస్తారమ్మా. అది అందరు మీరు ఆశీర్వదించాలమ్మా. మళ్ళీ సార్ దేవమ్మ బాగున్నామమ్మా.